ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయన 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో జరిగే రోడ్ షోలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 పలమనేరులో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత 3 గంటలకు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇక నెల్లూరులో జరిగే జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. బ్రహ్మణి, అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటాన్ని భారీగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో దాదాపుగా కూడా ప్రచారాన్ని చేపడుతున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ 3 నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేయబోతున్నారు. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ లో బహిరంగ సభ మేమంతా సిద్ధం పేరుతో ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఏదైతే ఇటీవల విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కావచ్చు, అదేవిధంగా కూటమి సభ సంబంధించినటువంటి పార్టీల వాళ్ళపైన కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. అందుకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే నెల్లూరు సిటీలో జరిగేటటువంటి సభా కార్యక్రమంలో నెల్లూరు సిటీ, అదేవిధంగా నెల్లూరు రూరల్, అటు కోవూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముగ్గురు ఎవరైతే అటు ఖలీల్ అహ్మద్, అదేవిధంగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎండి ఖలీల్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. వీళ్ళని ఉద్దేశించి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. బ్రాహ్మణి, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. బ్రాహ్మణి, ఈ రోజు ఏదైతే మేమంతా సిద్ధమనే బహిరంగ సభ నిర్వహిస్తున్నారు హిందూపుర పట్టణంలో, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుర పట్టణంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటల ప్రాంతంలో నగరానికి చేరుకుంటారు. హిందూపురం నగరానికి క్రీడా మైదానంలో ఏదైతే అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో అక్కడ నుంచి నేరుగా బహిరంగ సభకి వచ్చేస్తారు. మరి 12 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళి చిత్తూరు జిల్లా పర్యటన నుంచి తిరిగి నెల్లూరు జిల్లా పర్యటనకి వెళ్తారు. ఈ రోజు సాగే మొత్తం 3 సభలకు సంబంధించి మొదటగా సత్యసాయి జిల్లా హిందూపురం సభతోనే ఈ రోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇక్కడ ముచ్చటగా 3వ నందమూరి బాలకృష్ణ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో ఈ హిందూపురం నియోజకవర్గం మీద వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండోది, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ హిందూపురం నియోజకవర్గం నుంచి ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా నందమూరి బాలకృష్ణని ఖచ్చితంగా తిరిగి ఈసారి ఓడిస్తామని చెప్తున్న పరిస్థితి. అనంతపురం జిల్లాలో కీలకంగా ఉన్న తాడిపత్రి కావచ్చు, ఈ హిందూపురం ఇలాంటి ముఖ్యమైన నేతలు ఎవరైతే టీడీపీలో కీలకంగా ఉంటారో ఆ నేతలు ఏదైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి సారించి ఆ నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసిన పరిస్థితి. మొన్ననే తాడపత్రిలో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంతకుముందు బస్సు యాత్రలో భాగంగా మేము సైతం అనే రాప్తాడు సభను కూడా పూర్తి చేశారు. ఇలా అనంతపురం జిల్లాలో కీలకమైన టీడీపీ ముఖ్య నేతలు, కీలకంగా పనిచేస్తున్న నేతల నియోజకవర్గాల్లోని పర్యటన సాగుతున్నాయి. చివరగా ఏదైతే ఉందో ఈ రోజు నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తాడని చెప్పి టీడీపీ నేతలు చెప్తుంటే ఖచ్చితంగా ఈసారి నందమూరి బాలకృష్ణని హిందూపురం నుంచి ఓడిస్తామని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రోజు వైసీపీ ఏదైతే ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోతో పాటు టీడీపీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోతో ముందు కూడా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. రెండోది, పెద్ద ఎత్తున ఇటీవలి కాలంలో అంటే ఈ కూటమి నేతల మీద కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. హిందూపురం సభ మీద కూడా చాలా ఆసక్తి నెలకొని ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఉంది. మరి కాసేపు అంటే 11 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకుంటారు. 11 గంటల ప్రాంతం నుంచి 12 గంటల ప్రాంతానికి 1 గంట మాత్రమే ఈ సభ ఉంటుంది. 12 గంటల తర్వాత ఖచ్చితంగా తిరిగి మళ్ళీ చిత్తూరు జిల్లా పార్టీకి వెళ్తారు. బ్రాహ్మణి, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.